Good morning, all of you. Today our topic is three simple tenses negative. మన గత క్లాస్లో మనము త్రీ సింపుల్ టెన్సెస్ పాజిటివ్ గురించి మనము చూసాము. ఇప్పుడు మనం చూడబోయేది త్రీ సింపుల్ టెన్సెస్ నెగటివ్. అది ఎలా అంటే ఒకసారి జస్ట్ సీ హియర్. ఐ గో, లేకపోతే దీన్నే మనము ఐ డూ గో అని చెప్తాం. మనం దీనికి అర్థమైంది, నేను వెళతాను. ఇప్పుడు కావచ్చు, మరి కాసేపట్లో కావచ్చు. దీనికి మనం నెగిటివ్ రాయాలంటే సపోజ్ ఐ డు నాట్ గో. ఐ గో మీన్స్ నేను వెళ్తాను, లేకపోతే ఐ డూ గో అన్న, బోత్ ఆర్ సేమ్. ఐ గో ఆప్లిక్ ఐ డూ గో. దానికి నెగిటివ్ ఏమవుతుందంటే ఐ డు నాట్ గో, నేను వెళ్ళను రసం. అట్ ద సేమ్ టైం ఐ వెంట్, లేకపోతే ఐ డిడ్ గో అంటాం దీనికి ఐ గో, ఐ వెంట్ లేకపోతే ఐ డిడ్ గో అన్నాం కదా. దీనికి నెగిటివ్ రాయాలంటే ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ గో ఇలా వస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం ఐ షల్ గో అంటాం కదా. దీనికి మనం డైరెక్ట్ రాసాం అనమాట, ఐ షల్ నాట్ గో అంటున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఐ గో అనబడే కాలం ఏమిటంటే ఇది ప్రజెంట్గా ఉంటుంది. ఐ వెంట్ అనేది పాస్ట్, ఇదేమో ఫ్యూచర్. సో హియర్ ఐ గో, నేను వెళ్తాను. ఐ డోంట్ గో, నేను వెళ్ళను. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. దీనిని మనము కంపారిటివ్ లెవెల్స్లో ప్రాక్టీస్ చేస్తే హౌ మే ఇట్ బీ, జస్ట్ మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఐ డు నాట్ గో, దాన్నే మనం రాసుకున్నాం కదా, ఐ డోంట్ గో. ఐ డు నాట్ గో, నేను వెళ్ళను. ఎప్పుడు ప్రజెంట్ అనమాట ఇది. ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు పాస్ట్. ఐ షల్ నాట్ గో, నేను వెళ్ళబోను ఫ్యూచర్. ప్రజెంట్లోనేమో ఐ డు నాట్ గో అని చెప్పాలి. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా మీరు వస్తారా అని అనుకోండి, వస్తే కనుక ఎస్ ఐ కమ్, రాకపోతే కనుక సారీ ఐ డోంట్ కమ్. అలాగే సింపుల్ పాస్ట్లో మీరు వెళ్ళారా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వెళ్తేనేమో యా ఐ వెంట్, వెళ్ళకపోతే కనుక సారీ ఐ డిడ్ నాట్ గో అని చెప్పాలి. ఫ్యూచర్లో రేపు మీరు వస్తున్నారా అని మిమ్మల్ని ప్రశ్న వేస్తే వచ్చే మాట అయితే కనుక ఒకవేళ యా ఐ షల్ కమ్ టుమారో, రాని పక్షంలో సారీ ఐ వోంట్ కమ్ టుమారో, రేపు నేను రావడం లేదు అని చెప్పడం కోసం అంట. సో ఇక్కడ మనం చూస్తే కనుక టోటల్గా మనకు సబ్జెక్టుగా మనకి ఇక్కడ చూడండి హెడ్డింగ్ అని చెప్పుకున్నాం మనం, త్రీ సింపుల్ టెన్సెస్ నెగటివ్ టైప్ అనుకోండి, కాదు నెగటివ్ అన్నాం. సో ఇక్కడ చూస్తే కనుక మనకి దీస్ త్రీ ఆర్ ఇండికేటింగ్ దట్ ఐ అనే సబ్జెక్ట్ని మనము ఈ ఐ అనే సబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ త్రీ టెన్స్ పైన మనము అప్లై చేసినాం. ఐ డు నాట్ గో, దీన్ని షార్ట్గా ఏమంటాం ఐ డోంట్. ఐ డిడ్ నాట్ షార్ట్గా అనాలి ఐ డిడింట్. ఐ షల్ నాట్ షార్ట్గా ఏమనాలి ఐ షాంట్ గో అనాలి.
ఓకే, ఐ షాంట్ గో. ఇలా ఐ మీద సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ మూడింటిని మీరు ఒకేసారి ప్రక్క పక్కన పెట్టి చదివితే కనుక మీకు కొంత ఐడియా మీకు వస్తుందన్నమాట. అంటే ఐ డు నాట్ గో, నేను వెళ్ళను. ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు. ఐ షల్ నాట్ గో, నేను వెళ్ళబోను. అట్ ద సేమ్ టైం మనం వీ తీసుకుంటే కనుక ఇక్కడ కూడా వీ పైన మనము 3 tense ఇక్కడ రాసాం మనం. వీ డు నాట్ సింగ్, మేము పాడము. లేకపోతే వీ డోంట్ సింగ్. అట్ ద సేమ్ టైం వీ డిడ్ నాట్ సింగ్, మేము పాడలేదు. మేము పాడలేదు. వీ షల్ నాట్ సింగ్, మేము పాడబోము. వీ పైన 3 simple tenses. ఫస్ట్ వన్ వచ్చేసేసి ప్రజెంట్, మిడిల్ వన్ పాస్ట్, డౌన్ వన్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. మీకు కన్ఫ్యూజ్ మొత్తం పోవాలి అంటే కనుక ఈ 3 టెన్స్ని ఇలా కంపారిటివ్ లెవెల్స్లో ప్రక్కనే పెట్టి మీరు బై హార్ట్ చేయగలిగితే మీరు యూ కెన్ లెర్న్ దట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇక్కడ మనం యూ తీసుకున్నాం కదా. యూ అన్నప్పుడు ఇక్కడ సింగులర్ నెంబర్ అంటాం దీన్ని, అంటే నీవు అంటాం కదా, సింగులర్ నెంబర్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా యూ డు నాట్ ప్లే, నీవు ఆడవు. లేకపోతే దీనికి ఇంకొకటి రాయొచ్చు, నువ్వు ఆడద్దు. ఒక కమాండ్లో మనం చెప్పినప్పుడు నీవు ఆడవద్దు అని చెప్తాం. అలాగే యూ డిడ్ నాట్ ప్లే, యూ డిడ్ంట్ ప్లే, నీవు ఆడలేదు. యూ షల్ నాట్ ప్లే, యూ విల్ నాట్ ప్లే, నీవు ఆడబోవు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే జస్ట్ కేవలం ఐ వీళ్ళకు మాత్రమే షల్ వాడండి, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ విల్లే వాడండి. ఎందుకు అంటే ఇన్ ద గ్రామాటికల్ రూల్ అన్నమాట ఇది. ఐకి వీకి మాత్రమే షల్ వాడాలి, మిగిలిన అన్నిటికీ మనము విల్లు వాడాలి. నెక్స్ట్ పాయింట్కి వస్తే వన్ మోర్ యూ వీ రోట్ హియర్. ఇది కూడా యూనే అవుతుంది, కాకపోతే ఇక్కడ మీరు అని సంబోధించండి. మీరు, యూ నీవు, సింగులర్ నెంబర్ కదా, నీవు, యూ మీరు అనుకున్నాం. యూ డు నాట్ రైట్, మీరు వ్రాయరు, లేకపోతే మీరు వ్రాయొద్దు. యూ డిడ్ నాట్ రైట్, మీరు వ్రాయలేదు. యూ విల్ నాట్ రైట్, మీరు వ్రాయబోరు, మీరు రాయరండి అని చెప్తాం మనం. అలాగే నువ్వు రాయి అంటే యూ రైట్, నువ్వు రాయొద్దు, యూ డోంట్ రైట్. నువ్వు రాసావా, డిడ్ యూ రైట్, అది మనకు నెక్స్ట్ వస్తుంది మనకి అది అట్లా. అలాగే హీ షీ ఇట్, నువ్వు ఎక్కడ కనపడ్డా కూడా ఇక్కడ కూడా మనకు రూల్ ఉందన్నమాట. ఇదేంటంటే కనుక ఈ హీ షీ ఇట్కి ఉన్నటువంటి రూల్ ఏంటంటే డస్ అంటాం అన్నమాట. ఇక్కడ డూ డస్, మనం ఇది సింపుల్ ప్రజెంట్ మనం లెసన్లో చెప్పుకున్నాం మనం. అది తెలియకపోతే కనుక మన వీడియో ఉంది చూడండి, దానికి సంబంధించింది. సో డస్ మీన్స్ ఇక్కడ హీ డస్ నాట్ యాక్ట్, అతడు నటించడు. హీ డిడ్ నాట్ యాక్ట్, అతడు నటించలేదు. హీ విల్ నాట్ యాక్ట్, అతడు నటించబోడు. ఓకే, డూ డస్, డూ అనేదేమో ఐ వి యూ దేవులకు వాడుతున్నాము, ఓన్లీ ఫర్ హీ షీ, హీ షీ ఇట్. అలాగే ఒక కంట్రీ పేరు కావచ్చు, ఒక పర్సన్ పేరు కానీ వచ్చినప్పుడు కూడా మనము డజే వాడతాం. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ఈ డజ్ వాడమని నాకు రూల్ ఉందన్నమాట. ఓకే, అలాగే షీ డస్ నాట్ కుక్, ఆమె వండద్దు. షీ విల్ నాట్ కుక్, సారీ షీ డిడ్ నాట్ కుక్, ఆమె వండలేదు. షీ విల్ నాట్ కుక్, ఆమె వండబోదు. సో ఇట్లా మనం దీనిపైన కూడా రాజు. ఇట్, మనం ఇట్ పాయింట్కి వస్తే కనుక ఇట్ మీన్స్ ఇక్కడ ఇట్ ఈజ్ ఏ న్యూటర్ జెండర్ అనమాట. లేకపోతే కనుక ఒక యానిమల్ కావచ్చు, ఒక యంత్రం కావచ్చు.
ఒక యానిమల్ లేకపోతే ఒక యంత్రం కావచ్చు అనమాట. ఇట్ డస్ నాట్ రైన్, వాన పడదు. ఇట్ డజంట్ రైన్ అంటాం దాన్ని. ఇట్ డిడ్ నాట్ రైన్, వాన పడలేదు. ఇట్ విల్ నాట్ రైన్, వాన పడబోదు. అలాగే ఇట్ డస్ నాట్ రన్, అది పరిగెత్తదు. ఇట్ డిడ్ నాట్ రన్, అది పరిగెత్తలేదు. ఇట్ విల్ నాట్ రన్, అది పరిగెత్తబోదు. ఇలా మీరు మీ వర్క్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ రైన్ ఈజ్ ఏ వర్బ్, వర్క్ ఈజ్ ఏ వర్బ్, కుక్ ఈజ్ ఏ వర్బ్. ఇలా డిఫరెంట్ వర్బ్స్ మీరు తీసుకొని వీటిపైన ఇదే టేబుల్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ గెట్ గుడ్ ఐడియా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, దే డు నాట్ వర్క్, వారు పని చెయ్యరు. దే డిడ్ నాట్ వర్క్, వారు పని చెయ్యలేదు. దే విల్ నాట్ వర్క్, వారు పని చెయ్యబోరు. వారు పని చేయరు, పని చేయలేదు, పని చేయబోరు. సో దిస్ ఈజ్ ద 3 సింపుల్ టెన్సెస్, నెగటివ్ టైప్ sentences. Just you can do one thing. You can take a screenshot it simply. Take one screenshot and దీన్ని మీరు ఏం చేయాలంటే while you are sleeping just stick on your wall in the bedroom and do practice like this. I do not go, నేను వెళ్ళను. I did not go, నేను వెళ్ళలేదు. I shall not go, నేను వెళ్ళబోను. అదే డూ పైన చూస్తామని కదా మనం, we do not run, మేము పరిగెత్తము. we did not run, మేము పరిగెత్తలేదు. we shall not run, మేము పరిగెత్తబోము. you do not walk, నువ్వు నడవద్దు. you did not walk, నువ్వు నడవలేదు. you will not walk, నీవు నడవబోవు. మరొకసారి తీసుకుంటే he does not sing, అతను పాడడు. he did not sing, అతను పాడలేదు. he will not sing, అతను పాడబోడు. she does not dance, ఆమె నాట్యం చేయదు. she did not dance, ఆమె నాట్యం చేయలేదు. she will not dance, ఆమె నాట్యం చేయబోదు. they do not dream, వారు కల కనరు. they did not dream, వారు కనకల లేదు. they will not dream, వారు కల కనబోరు. ఇలా మనం ఈ యొక్క 1 2 3 4 5 6 7 8 అంటే మనకు టోటల్గా సబ్జెక్ట్స్ అంటే పర్సన్స్ మొత్తం మనకి 8 ఉన్నాయండి. మనకి ఐ, వి, యూ అండ్ యూ, హీ, షీ, ఇట్, దే, ఈ 8 కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అన్నమాట. వాటిపైన మీరేం చేయాలంటే డిఫరెంట్ వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ మీట్ యూ ఇన్ ద next class. Until then, please do subscribe our channel and learn very good English. Thank you one and all.